నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. 2023లో రిలీజ్ అయిన భగవంత్ కేసరి థియేట్రికల్ రన్లో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ని నమోదు చేసి అలాగే ఓటీటీలో కూడా దుమ్ము లేపింది, ప్రపంచాన్ని క్రియేట్ చేసింది. ఉమెన్ ఎంపవర్మెంట్ అనే సోషల్ మెసేజ్ అందిస్తూనే మాస్ కమర్షియల్ సినిమాగా రావిపూడి తీర్చిదిద్దిన విధానం, బాలయ్య హుందాతనం, ఆయన స్వాగ్, ఆయన స్టైల్, ఆయన డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా ఓ రేంజ్కి తీసుకెళ్ళాయి భగవంత్ కేసరి సినిమాని. ఆ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్, తర్వాత దీనికి ఒక నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే అలాంటి సినిమా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది. మీకు ఆల్రెడీ తెలుసు. అంటే ఈ సినిమా ఎందుకు ట్రెండింగ్లో అంటే గూగుల్ సెర్చ్లో కావచ్చు, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఈ యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ వీటన్నింటిలో కూడా ఒక్కసారిగా సెర్చ్లోకి వచ్చింది. తర్వాత ఈ సినిమా స్ట్రీమ్ అవుతున్న ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా నెంబర్ 1గా ట్రెండ్ అవుతుంది. మీకు తెలిసే ఉంటుంది, విజయ్ దళపతి భగవంత్ కేసరి సినిమాని జననాయకుడుగా రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే మన సినిమాని రీమేక్ చేసి మళ్ళీ మనకే డబ్ చేసి వదులుతున్నారు. ఇక ఇంతకంటే కామెడీ ఉంటుందా? ఇంకోటి, అనిల్ రావిపూడి దగ్గర రీమేక్ రైట్స్ తీసుకొని మళ్ళీ అనిల్ రావిపూడి సినిమా అయిన మనశంకర వరప్రసాద్ సినిమాకి పోటీగా ఈ జననాయకుడి సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమాకి ఈ సినిమాతో సమానంగా థియేటర్లు ఇస్తున్నారు. అదే మ్యాజిక్. ఇకపోతే ఈ సినిమా మొదటి నుంచి ఈ సినిమా పైన రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. భగవంత్ కేసరి సినిమాకి రీమేక్గా జననాయకుడి సినిమా రూపొందుతుంది అని ఎప్పటి నుంచో గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే మూవీ టీము, దర్శకుడు, నిర్మాత ప్రతి ఒక్కరు కూడా జననాయకుడికి భగవంత్ కేసరికి అసలు సంబంధమే లేదు, అసలు ఈ సినిమా ఏ సినిమాకి రీమేక్ కాదన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ చెప్పుకుంటూ వచ్చారు. ట్రైలర్ చూసిన తర్వాత ఇక వాళ్ళ దగ్గర చెప్పడానికి ఆన్సర్ కూడా లేదు. అయితే ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పటికి కూడా ఇది ఒరిజినల్ స్టోరీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది అంటున్నారు. ట్రైలర్ చూస్తే మక్కి దించేశారు. సీన్ టు సీన్ కాదు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశారు. అసలు శ్రీలీల పేరు భగవంత్ కేసరి సినిమాలో విజ్జి పాప, ఈ సినిమాలో మమితా బైజీ పేరు కూడా విజ్జి పాపనే. ఇకపోతే లొకేషన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఫ్రేమ్ టు ఫ్రేమ్ భగవంత్ కేసరి సినిమాని అయితే దించేశారు మక్కి. ఆ తర్వాత ఇంటర్వెల్ వరకు చూసుకుంటే మొత్తంగా ఓవరాల్గా భగవంత్ కేసరి సినిమానే. అంటే భగవంత్ కేసరి సినిమాని మొత్తాన్ని అంతా కలిపి ఫస్ట్ హాఫ్ వరకు వినియోగించుకొని ఫస్ట్ హాఫ్లోనే దూర్చినట్టున్నారు. ఇక సెకండ్ హాఫ్లో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన పొలిటికల్ సీన్స్ అన్ని యాడ్ చేసి వదులుతున్నట్టున్నారు. అయితే కొంచెంలో కథలో మార్పు ఉండొచ్చు, కానీ మొత్తానికి ఇది భగవంత్ కేసరి సినిమాకి రీమేకు. మక్కి దించారు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించారని ఇక ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే దీని గురించే చర్చ అంతా. సోషల్ మీడియా మొత్తంలో ఈ సీన్ అంటే ట్రైలర్లో ఉన్న సీన్స్, భగవంత్ కేసరి సినిమాలో ఉన్న సీన్స్ ఫ్రేమ్ టు ఫ్రేమ్, సీన్ టు సీన్ పక్కన పెట్టి ట్రోలింగ్తో ఒక ఆట ఆడేసుకుంటున్నారు. అయితే ఇక్కడ తమిళ్లో కూడా ఈ సినిమా తమిళ్లోనే అవైలబుల్గా ఉంది. అంటే తమిళ్లో కూడా అప్పుడు సినిమా రిలీజ్ అయింది. కాకపోతే అప్పుడు లియో సినిమా రిలీజ్కి వచ్చింది కాబట్టి థియేటర్లు సరిగ్గా ఇవ్వలేదు. ఏదో అరాకొరా థియేటర్లు 1-5 థియేటర్లు ఇచ్చారు. ఆ థియేటర్స్లోనే సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది. కాకపోతే మనకు తెలిసిందే కదా, తమిళ్లో మన సినిమాలని అస్సలు దేకరు, కావాల్సిన థియేటర్లు కూడా ఇవ్వరు వాళ్ళు. ఆ టైంలో అలా కొట్టుకుపోయింది సినిమా. కానీ సినిమాకైతే అప్పట్లో మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉందో, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళ్లోనే ఇది అందుబాటులో ఉంది. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాని సెర్చ్ చేస్తున్నారు, సినిమాని చూస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ కూడా భగవంత్ కేసరి సినిమాని చూసి ఇప్పుడు జననాయకుడి సినిమాని బాగా ట్రోల్ చేస్తున్నారు. దాంతో ఒక్కసారిగా భగవంత్ కేసరి సినిమా ట్రెండింగ్లోకి వచ్చింది. ఇంకోటి ఏంటంటే జననాయకుడి సినిమాలో అస్సలు సెట్ కాలేదు తమిళ్ విజయ్ దళపతి. అంటే మన హీరో అని కాదు, కానీ అస్సలు సెట్ కాలేదు. ఇంకా కుర్రవాడి వేషాలు వేస్తున్నట్టుగా కనిపించింది. ఆ ట్రైలర్లో ఒక షాట్ ఉంటుంది, ఆర్మీ అప్లికేషన్లో సైన్ పెట్టు విజ్జి పాప అని అడిగే సీన్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని ట్రైలర్లో చూపించారు. ఎగురుతుంటాడు, గెంతుతుంటాడు. అంటే ఎక్కడ ఒక హుందాతనం అనేది ఎక్కడ లేదన్నమాట. అదే బాలయ్య సీన్లో ఓ రేంజ్కి తీసుకెళ్ళాడు. ఆయన స్టైలు, ఆయన స్వాగ్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆ హుందాతనం ఏజ్కి తగ్గ క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు బాలయ్య. అంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అనే సోషల్ మెసేజ్ని అందిస్తూనే తన మాస్ ఇమేజ్కి ఏమాత్రం భంగం కలగకుండా తన డైలాగ్ డెలివరీస్ కావచ్చు, తన డైలాగ్స్ కావచ్చు, తన మాస్ ఇమేజ్కి తగ్గట్టుగా యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, అన్నింటినీ ఒకే సమపాలలో అందించుకున్నారు ఆ సినిమాలో. అందుకనే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ బాలయ్య ఇంటెన్సిటీని ఎక్కడ కూడా విజయ్ దళపతి 1% కూడా మ్యాచ్ చేయలేకపోయాడు. అందే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తంలో కూడా విజయ్ దళపతిని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇది భగవంత్ కేసరి సినిమాకి పక్కా రీమేక్ అని అందరికీ అర్థమైపోయింది. ఒక క్లారిటీ అయితే వచ్చింది. మూవీ టీం కూడా
సైలెంట్ అయిపోయింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా దబాయించాలని చూశారు. కానీ ఫ్రేమ్ టు ఫ్రేమ్, సీన్ టు సీన్ అన్ని పక్కపక్కన పెట్టి ట్రోలింగ్ చేసేసరికి ఇక వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. పక్క సాక్ష్యాధారాలు కనిపిస్తుంటే ఇంకేం మాట్లాడతారు. అందుకని మొత్తానికైతే ఇది భగవంత్ కేసరి సినిమాకి ఒక రీమేక్ అని క్లారిటీ అయితే వచ్చింది. దాంతో ఈ సినిమా ఎక్కడైతే స్ట్రీమ్ అవుతుందో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెగ సెర్చ్ చేస్తున్నారు, ఎగబడి సినిమాని చూస్తున్నారు. అటు విజయ్ ఫ్యాన్స్ కూడా ఏముంది ఈ సినిమాలో, విజయ్ రీమేక్ చేసేంతగా ఏముంది ఈ సినిమాలోని వాళ్ళు కూడా సినిమాని చూస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే తమిళ్లో పూర్తిగా కంప్లీట్గా డబ్బింగ్ చేశారు ఈ సినిమాని. అది కూడా ఆ వెర్షన్ కూడా అక్కడ అందుబాటులో ఉంది. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో చూస్తున్నారు, అటు యాంటీ ఫ్యాన్స్ కూడా చూస్తున్నారు. ఇంకోవైపు ఓవర్సీస్లో ఈ సినిమాని అంటే భగవంత్ కేసరి సినిమాని ఓటీటీలో స్ట్రీమ్ చేస్తున్న దాని పేరు ఏదో ఉంది, ఆ సంస్థ పేరు, అదైతే అదే పనిగా చెప్తుంది భగవంత్ కేసరి సినిమాని చూడండి, భగవంత్ కేసరి సినిమాని చూడండి అని. దాంతో ఒక్కసారిగా నేషనల్ వైడ్గా ఈ సినిమా మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈ సినిమాకి కూడా భారీ డ్యామేజ్ జరుగుతుందేమో అనిపిస్తుంది. గతంలో మోహన్ లాల్ చేసిన లూసిఫర్ సినిమాని తెలుగులో డబ్ చేశారు, తెలుగులో ఓటీటీలో థియేటర్స్లో చాలామంది చూశారు. అయినా సరే చిరంజీవి గారు ఏరికోరి మరీ దాన్ని గాడ్ ఫాదర్గా రీమేక్ చేశాడు. అయితే గాడ్ ఫాదర్గా ఆయన రీమేక్ చేస్తున్నాడు అని తెలియగానే ఒక్కసారిగా దాంతో సర్చ్ మొదలైపోయింది. ఏముంది ఆ సినిమాలని, చూడని వాళ్ళు కూడా ఆ సినిమాని చూసేశారు, ఓటీటీలో వెతుక్కొని మరీ చూశారు. అది కూడా తెలుగు వర్షన్ డబ్బింగ్ ఉండడంతో ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది. దానివల్ల ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఏంటో మనకు తెలిసిందే. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా దాని కలెక్షన్లు అయితే రాలేదు, సినిమా అయితే ఫ్లాప్ అయింది. బట్ తర్వాత ఇంకోటి చూసుకుంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు తీసిన కాటమరాయుడు సినిమా కూడా అది అజిత్ సినిమాకి రీమేక్. అయితే అది అజిత్ నటించిన సినిమా కూడా తెలుగు వెర్షన్లో జీ తెలుగులో అదే పనిగా వచ్చింది. ఆ సినిమాని కూడా తెలుగు ఆడియన్స్ చూసేశారు. దాంతో కాటమరాయుడు సినిమా కూడా అటర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు చూసుకుంటే జననాయకునికి భగవంత్ కేసరి సినిమా తమిళ్ డబ్బింగ్ అనేది పెద్ద తలనొప్పిగా మారింది. ఒక తమిళ్ డబ్బింగే కాదు, ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అన్ని భాషల్లో ఈ సినిమాని డబ్ చేశారు. దాంతో ఇప్పుడు జననాయకుడు సినిమాకి పెద్ద సమస్యగా మారింది భగవంత్ కేసరి. ఒక్కసారిగా ట్రెండ్ అవుతుంది. సినిమాకి నేషనల్ లెవెల్లో ఇప్పుడు వస్తుంది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకా దానికి కూడా పేర్లు పెట్టారు. అంటే బాలయ్య తన మాస్ ఇమేజ్ని పక్కన పెట్టి కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక మంచి సోషల్ కంటెంట్ ఉన్న సినిమాని తీసుకొని బాక్సాఫీస్ దగ్గరకు వస్తే అప్పుడు విమర్శించారు. బట్ దానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ఒక్కసారిగా నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుంది సినిమా. విజయ్నైతే ఒక ఆట ఆడేసుకుంటున్నారు. బాలయ్య వెరీ గుడ్ యాక్టర్, బాలయ్య రేంజ్ యాక్టింగ్ ఇంకెవరూ చేయలేరు అని బాగా మాట్లాడుకుంటున్నారు. భగవంత్ కేసరి సినిమా రీమేక్ చేసి వాళ్ళు తప్పు చేశారో లేదంటే ఒప్పు చేశారో రేపు సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు. మొత్తానికైతే అటు జననాయకుడి సినిమా ట్రోల్ అవుతుంది, ఇటు భగవంత్ కేసరి సినిమా ఒకసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. బాలయ్య బాక్సాఫీస్ స్టామినానే కాదు, ఆయన స్టార్డమే కాదు, ఆయన యాక్టింగ్కి ఇప్పుడు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. చూద్దాం మరి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత భగవంత్ కేసరి సినిమాని ఏమాత్రం మ్యాచ్ చేశారో మనం కూడా చూసి తెలుసుకుందాం. మరి భగవంత్ కేసరి సినిమా ఒకసారిగా ట్రెండింగ్ అవ్వడం, జననాయకుడు ట్రోలింగ్ అవ్వడం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.